నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో మనుషులపై కోతులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సంపత్ కుమార్ అనే ఉపాధ్యాయుడిపై కోతులు దాడులు పాల్పడ్డారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులపై కోతులు గుంపు దాడికి ప్రయత్నిస్తుండగా గమనించిన సంపత్ కుమార్ కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా సంపత్ కుమార్ పై పడి కోతులు గుంపు దాడి చేశాయి. కోతుల దాడిలో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే సంపత్ కుమార్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పాఠశాల ఆవరణలోకి ప్రతిరోజు కోతుల గుంపు వస్తుందని, తన మీద కోతులు దాడి చేయడం ఇది రెండవసారని ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బారి నుండి విద్యార్థులను పట్టణ వాసులకు కాపాడాలని కోరుకుంటున్నారు. నా పేరు ఇమ్మడి సంపత్ కుమార్, స్కూల్ అసిస్టెంట్ హిందీ, హుజూరాబాద్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నా. నేను సుమారు 3:45 ప్రాంతంలో సాయంత్రం పిల్లలు చదువు పేరట బయట కూర్చుని చదివిస్తుంటే కోతులు పిల్లలు గరవడానికి పైన దునికే ప్రయత్నం చేస్తే వాటిని బెదిరించడం జరిగింది. పరణమైన కూర్చుండగానే రెండు కోతులు అకస్మాత్తుగా ఉరికొచ్చి నా మీద దాడి చేసినాయి. నాకు ఇక్కడ ఈ దండరెక్క మీద కాట్లు పడ్డాయి. చుట్టైన తర్వాత స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకోవడం జరిగింది. డాక్టర్లు సూచించింది ఏంటంటే 4 ఇంజక్షన్లు 4 డేస్కి ఒకసారి తీసుకోవాలి. మీరు వాళ్ళు 2 ఇంజక్షన్లు ఇచ్చిండ్రు, పంపించిండ్రు. మళ్ళీ 23 గ్రాములు అన్నారు, తర్వాత 27 గ్రాములు అన్నారు, తర్వాత 31కి ఇట్లా 4 డేస్ కొట్టి 4 ఇంజక్షన్లు తీసుకోవాలన్నారు. కోతుల బెడద బాగా అయింది హుజూరాబాద్ పట్టణంలో. ఇటీవలనే నాకు తెలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగి సుదర్శన్ గారు స్థానిక తహసీల్ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయన గడవడం వల్ల ఆయన చనిపోవడమే జరిగింది. నా మీద కూడా ఇది రెండోసారి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కోతులు దాడి చేయడం అనేది. ఈ కోతుల బెడద నుంచి కాపాడడానికి అధికారులు చొరవ తీసుకోవాలి. ఒకవేళ పిల్లల మీద దాడి చేస్తే ఇంకా దారుణంగా ఉండేది. అది వాటిని బెదిరించడం వల్ల వాళ్ళ పిల్లలు పరిగెత్తడం వల్ల వాళ్ళు రక్షించబడ్డరు. లేకుంటే పిల్లలను కూడా దాడి చేసి అంత కరిసేది. కాబట్టి ఈ కోతుల బెడద నుంచి కాపాడాలని చెప్పి, ముఖ్యంగా విద్యాలయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాష్రూమ్ వెళ్దామన్నా కూడా లేడీ టీచర్లు కర్రలు పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండవలసింది పోయి నిమ్మకు నేనెత్తినట్టుగా ఉంటుండ్రు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కోతుల బెడద నుంచి రక్షించడానికి కోతులను కంప్లీట్గా హుజూరాబాద్ పట్టణం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే అవినీతి నిర్మూలన